ఏమన్నా కానీ అట్లా చేద్దామన్నా ఇంకా పేపర్ ఒకసారి తన కొంచెం జరుగుతుంది मनमोहन सिंह मनमोहन सिंह आर्थिकवेत्त मनमोहन सिंह जोहार मनमोहन सिंह जोहार मनमोहन सिंह जोहार मनमोहन सिंह जब तक सूरज चांद रहेगा मनमोहन तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा मनमोहन तेरा नाम భారత మాజీ ప్రధాని క్రమశిక్షణ గల నాయకుడైనటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇందిరాభవన్లో వారికి గౌరవనీయులు పెద్దలు శ్రీ లక్ష్మణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వారికి వారి ఆత్మశాంతిపై 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరుతున్నారు. मनमोहन सिंह मनमोहन सिंह जोहार मनमोहन सिंह जब तक सूरज चांद रहेगा मनमोहन जी का नाम रहेगा. వేసుకుంటా బాబు శ్రీ మన్మోహన్ సింగ్ గారు మరణం యావత్ భారతావనికి నిజంగా ఒక విషాదంలో మరి మునిగిపోయిన మాట వాస్తవం. వారు సోనియా గాంధీ నిర్ణయం మేరకు ప్రధానిగా పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత అతిపెద్దదైన మన భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి అజేయంగా మరి భారత ప్రజల మనసు చూరుకున్నటువంటి వ్యక్తి, మౌనపుత్రుడు, ప్రజ్ఞాశాలి. మరి భారతదేశాన్ని ఆర్థిక సరళీకృతలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థను పటిత్వం చేసి జాతీయ స్థూల ఉత్పత్తి కూడా 9%కే చేయకుండా కాకుండా మరి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు సమాచార హక్కు చట్టం అయితేనేమి, ప్రతి పౌరుడు కూడా చదివే హక్కుగా అయితేనేమి, ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు మరి అట్టడుగు స్థాయిలో తీసుకున్న పైన మాట వాస్తవం. మనం సంపూర్తి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన యావత్ ప్రజల పక్షాన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ జై. భారత ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి సరళీకృత ఆర్థిక విధానాల వల్ల ఈ దేశం ముందుకు పోతుంది. తద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు, నిరుపేదలకు కూడు గుడ్డ, విద్య, ఉద్యోగం లభిస్తున్నటువంటి నమ్మినటువంటి గొప్ప నాయకుడు మరి మన్మోహన్ సింగ్ అని చెప్పక తప్పదు. ముఖ్యంగా వారు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా, ఆహార భద్రత సలహా మండలి సభ్యునిగా, ఆర్థికవేత్తగా, మరి ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి యూనివర్సిటీ నుంచి ఒక గొప్ప
చదువుకొని ఈ దేశానికి సేవ చేయడానికి వచ్చినటువంటి గొప్ప నాయకుడు మరి మన్మోహన్ సింగ్ గారు చెప్పక తప్పదు. వారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి పదవి చేపట్టి ఈ దేశంలో ఉన్నటువంటి నిరుపేదలకు కూడా ప్రతి అందరికీ కూడా విద్య వైద్యం అందించాలని ఒక గొప్ప ఆలోచనతో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వారు మరి మన్మోహన్ సింగ్ గారు చెప్పక తప్పదు. ప్రతి చిన్న పౌరుని కూడా 10 రూపాయలు కడితే సమాచార చట్టంలో 10 రూపాయలు కడితే అయ్యే ప్రతి ఒక్క హక్కు తెలుసుకునే విధంగా తెలిసినటువంటి ఆ చట్టం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు మరి మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఒక క్రమశిక్షణను మారుపేరైనటువంటి మన్మోహన్ సింగ్ గారు మన మధ్య లేకపోవడం ఇది చాలా బాగా భావిస్తూ మరి ఆయన లేని లోటును కాంగ్రెస్ పార్టీ చాలా బాధపడుతూ మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసి ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై. ఈరోజు జగిత్యాల జీవరెడ్డి గారి గృహం నందు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యం లోపట మన్మోహన్ సింగ్ గారి సంతాప సభ చేయడం చాలా దురదృష్టం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్న ప్రమాదించడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నాము. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా ఉండడమే కాదు, ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టడం జరిగింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్న ప్రమాదించడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నాము. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా ఉండడమే కాదు, ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క సామాన్యులకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో గ్రామీణ ఉపాధి హామీ పథకమే కానివ్వండి, సమాచార హక్కు చట్టమే కానివ్వండి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనే తెలియజేయచ్చు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ఇలాంటి వ్యక్తి ఆర్థికవేత్తగా ఆయన ప్రతి దాంట్లో కూడా ఆయనకు ఉన్న అనుభవంతో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. 2004లో ప్రధాని అయ్యే అవకాశం సోనియా గాంధీకి వచ్చినా కానీ ఆమె ప్రధాని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది. మన్మోహన్ సింగ్ అనేది 10 సంవత్సరాలు కూడా ఎలాంటి మచ్చ లేకుండా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం అనేది తీరని లోటుగా భావిస్తూ ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త బాధలో ఉన్నారు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ఇది ఎవరు కూడా తీర్చలేనిది. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆయన బాట. హిందుస్థాన్ के अजीम व शान जो प्राइम मिनिस्टर थे हमारे मनमोहन सिंह को आज खराज अक़ीदत पेश करते हुए आज हिंदुस्तान के ऐसे प्राइम मिनिस्टर जो देश के इकनॉमिक और देश के वास्ते अच्छा राह बताए और सऊदी अरब के लिए एक मनमोहन सिंह को रेड कारपेट करके इस्तकबाल करे थे, क्योंकि हिंदुस्तान का एक वाहिद शख्स था जो इकनॉमिक देश के वास्ते हर कंट्री के वास्ते देश में अपना नाम बनवाया। प्राइम मिनिस्टर को खोलिए जिसकी कांग्रेस पार्टी की मजबूत जड़ें थी, तो आज हम खराज अक़ीदत पेश करते हुए जो मौका दिया गया है मैं शुक्रिया अदा करता हूँ। మనం తీరని లోటుగా భావించాలి. మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రతి ఒక్కరి మాటలకే పరిమితం అయ్యే రోజుల్లో ఒక వాస్తవానికి ఏంటంటే ఒక దేశం కానీ ఒక ఇల్లు కానీ ఒక రాష్ట్రం కానీ చక్కబడాలంటే ఈ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టాలి. అలాంటి ఆర్థిక వ్యవస్థని ప్రధానమంత్రి చేసిన గొప్ప త్యాగరాలు మన సోనియా గాంధీ అయితే దేశాన్ని చక్కన పెట్టిన మన మాజీ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు మాటలకే పరిమితంగా అందరు చాలామంది ఏంటంటే రాజకీయ నాయకులు మాటలు ఎక్కువ మాట్లాడతారు, కానీ మన మన్మోహన్ వాళ్ళు మళ్ళీ రావాలని అలాంటి మేధావులు రాజకీయాలు ఉండాలని కోరుకుంటూ మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పిస్తున్న అందరికీ కార్యకర్తలకు ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా భవన్లో ప్రపంచ మేధావి ఆర్థికవేత్త శ్రీ మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధానమంత్రి గారు నిన్న రాత్రి చనిపోవడాన్ని తీవ్రంగా బాధపడుతూ ఒక మహోన్నతమైన నాయకుడు, మచ్చలే నాయకుడు, రాజకీయాల్లో నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితుల్లో కూడా ఆర్థిక మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకొని ఈ దేశాన్ని చక్కదిద్దినటువంటి మహోన్నతమైన నాయకుడు మన్మోహన్ సింగ్ గారు. అదేవిధంగా 2004లో
ఈ దేశంలో ప్రధానమంత్రి పదవి సోనియా గాంధీ గారికి వచ్చిన అవకాశాన్ని కూడా పక్కన పెట్టి ఈ దేశానికి ఆర్థికంగా ఒక శాస్త్రవేత్త లాంటి మహోన్నతమైన నాయకుడు మన్మోహన్ సింగ్ కావాలని చెప్పేసి ఆ గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసి 2004 నుంచి 2014 వరకు వారు చేసినటువంటి ఆర్థికంగా సంస్కరణలో ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పని కానీ, విద్యా చట్టం కానీ, సమాచార చట్టం కానీ, అదేవిధంగా ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ద్వారా దేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ సంస్థలో కానీ ఎక్కడ కానీ ఏదైతే ఆర్టీఐ ద్వారా సమాచారం నడితే పూర్తి సమాచారాన్ని కూడా వాళ్ళ ముందు పెట్టే విధంగా చట్టాన్ని తీసుకొని వచ్చే మహోన్నతమైన నాయకుడు. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అట్టడి వర్గానికి ఆహార భద్రత ఉండాలి, అందరికీ కూడా ఒక్కడ అన్నం దొరకాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చాడు. ఆ 100 రోజుల పథకాన్ని ఈరోజు దేశంలో గొప్ప పథకం ఈరోజు కొనియాడుతున్న పరిస్థితిలో ముందుకు పోతుంది. మరి మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి చిన్న రాష్ట్రం ఏర్పడాలని ఈ రాష్ట్రం తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా సోనియా గాంధీ గారు ఇచ్చి ప్రధానమంత్రిగా వారు ఉన్నటువంటి సందర్భంలో వారి నేతృత్వంలో పట తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటాం. అంత మహోన్నతమైన నాయకుడు, ఆర్థికంగా శాస్త్రవేత్తగా ఉండి దేశాన్ని కానీ అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే గొప్ప నాయకుడు మన మధ్య లేకపోవడం ఈరోజు జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన, జగిత్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల శ్రేణుల పక్షాన నేను మనస్ఫూర్తిగా వారి వారికి నివాళులు అర్పించుకుంటూ వారు చేసినటువంటి సేవలు మరవలేని అని మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తించే విధంగా వారికి ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.